కలెక్షన్ కింగ్ గా విలక్షణ నటుడుగా పేరు తెచ్చుకున్న మంచు మోహన్ బాబు అందరికీ బాగా పరిచయం అని చెప్పాలి. ఒకప్పుడు వరుస మూవీస్ తో బాగా బిజీ లిస్ట్ లో ఉండే మోహన్ బాబుకి ఇప్పుడు ఒక్క అవకాశం కూడా రావట్లేదు. మరి మోహన్ బాబుకి ఈ సిచ్యువేషన్ రావడానికి రీజన్ ఏంటి? కెరీర్ మొదట్లో మోహన్ బాబు అన్ని కష్టాలని అవమానాలని ఎదుర్కొన్నాడా? అంత తక్కువ జీతంకి పనిచేశాడా? అసలు మోహన్ బాబుకి ఈ పేరు ఎలా వచ్చింది? ఇంతకీ ఇండస్ట్రీకి ఎలా అడుగు పెట్టాడు? పొలిటికల్లోకి అడుగు పెట్టడానికి కారణం ఏంటి? వైఎస్ జగన్ మోహన్ బాబుకి ఏమవుతాడు అనే విషయాలతో పాటు కొన్ని నమ్మలేని నిజాలు కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా ఏర్పేడు మండలం మోదుగులపాలెం గ్రామంలో మంచు నారాయణ స్వామి నాయుడు మరియు మంచు లక్ష్మమ్మ దంపతులకి 1952 మార్చి 19న జన్మించారు. మోహన్ బాబు తల్లిదండ్రులకి పెళ్లైన చాలా రోజుల వరకు పిల్లలు పుట్టలేదు. దాంతో వారు శ్రీకాళహస్తి దగ్గర కొండ మీద భక్తనయ్య స్వామి వద్దకు వెళ్లి మొక్కిన తర్వాత సంతానం కలిగింది. అలా ఈ దంపతులకి భక్తనయ్య స్వామి అనుగ్రహం వల్ల కలిగిన సంతానం కావడంతో మోహన్ బాబుకి వారి తల్లిదండ్రులు భక్తవత్సలం నాయుడు అనే పేరు పెట్టారు. మోహన్ బాబు కుటుంబం వారికి సొంతగా ఉన్న 3 ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తూ ఉండేది. దాంతో పాటు ఆయన తండ్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ గా కూడా పనిచేసేవారు. మోహన్ బాబు తల్లి వినికిడి సమస్యతో బాధపడేవారు. ఆమె మోహన్ బాబు గారిని భుజాల మీద కూర్చోబెట్టుకుని దాదాపు 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆయన స్కూల్ వరకే తీసుకొచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. మోహన్ బాబు తల్లిదండ్రులకి మోహన్ బాబు ఒక్కరే కాకుండా ఆయన తర్వాత మరో 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు కూడా ఉన్నారు. మోహన్ బాబు బాల్యం, పాఠశాల విద్య అంతా మోదుగులపాలెంలోనే సాగింది. హై స్కూల్ చదువు కోసం ఆయన ఏర్పేడు వచ్చారు. ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకొని తిరుపతిలో పూర్తి చేశారు. తర్వాత మద్రాసులో BA చేశారు. తర్వాత మద్రాసులో YMCA కాలేజ్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ లో డిగ్రీ పూర్తి చేశారు. అయితే మోహన్ బాబు చిన్నతనంలో ఆయన తండ్రి వారి ఊర్లో వేసే నాటకాల్లో పాల్గొంటూ ఉండేవారు. అలా తండ్రితో కలిసి మోహన్ బాబు కూడా నాటకాల్లో రిహార్సల్స్ చేసేవారు. ముఖ్యంగా పౌరాణిక పాత్రలకి సంబంధించిన డైలాగులు చాలా అనర్గళంగా చెప్పేవారు. అలా మోహన్ బాబుకి చిన్నతనంలోని నటన మీద ఆసక్తి ఏర్పడింది. నటన మీద, సినిమాల మీద ఉన్న ఆసక్తి వల్ల మోహన్ బాబు పాండవ వనవాసం సినిమాని మరియు షోలే సినిమాని 32 సార్లు చూశారు. అలా NTR మీద మరియు అంజాద్ ఖాన్ మీద ఆయనకు అభిమానం ఏర్పడింది. ఒకరోజు ఆయన తండ్రి మోహన్ బాబుకి సినిమాల మీద ఉన్న ఆసక్తిని గమనించి ఏరా సినిమాల్లోకి వెళ్తావా అని అడగడంతో వెంటనే మోహన్ బాబు కూడా సినిమాల్లోకి రావాలనే ఆలోచన మొదలైంది. అయితే మోహన్ బాబు తండ్రికి కూడా నాటకాల్లో నటించే అలవాటు ఉండడం వల్ల మోహన్ బాబుని నటించేందుకు ఏనాడు ఆయన అడ్డు చెప్పలేదు. కానీ సినిమాల్లోకి వెళ్తానంటే మాత్రం అక్కడ మనకి తెలిసిన వాళ్ళెవరూ లేరు, నీకు అవకాశాలు రావడం అంత సులభం కాదని చెప్పేవాళ్ళు. దీంతో మోహన్ బాబు కూడా కొన్ని రోజులు మద్రాసులోని ఒక కాలేజ్లో డ్రిల్ మాస్టర్గా ఉద్యోగంలో చేరారు. కానీ ఆయన ఆసక్తి మొత్తం సినిమాల మీదే ఉండేది. నిజానికి ఆయన మద్రాసులో ఉద్యోగంలో చేరిందే సినిమా అవకాశాలు వెతుక్కోవడం కోసం. దాంతో డ్రిల్ మాస్టర్గా ఉద్యోగం చేస్తూనే మద్రాసులో సినిమా అవకాశాల కోసం వెతకడం కూడా మొదలుపెట్టారు. అలా సినిమాలకి సంబంధించిన కొంతమంది వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడ్డాయి. దీంతో మోహన్ బాబు లక్ష్మీ దీపక్ దగ్గర డిపార్ట్మెంట్ లో అప్రెంటిస్ గా చేరారు. అది సినిమాకి దాసరి నారాయణరావు గారు కూడా కో డైరెక్టర్ గా, డైలాగ్ రైటర్ గా పనిచేస్తూ ఉండేవారు. ఆ సినిమా సమయంలో మోహన్ బాబు గారికి దాసరి నారాయణరావు గారితో మంచి పరిచయం ఏర్పడింది. మోహన్ బాబు గారికి ఆ సినిమాకి 6 నెలల పాటు పనిచేసేందుకు 50 రూపాయల జీతం లభించింది. 50 రూపాయల జీతం సరిపోదని ఆ సినిమా నిర్మాతని ఇంకా కొంచెం ఇవ్వాలని అడిగితే, ఉద్యోగం కావాలని వచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఇప్పుడు జీతం సరిపోవట్లేదంటున్నావు, అసలు అప్రెంటిస్ గా ఈ సినిమాకి నిన్ను పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? హైదరాబాద్ ని కూడా చూపించా, నీ జీవితంలో హైదరాబాద్ చూడగలవా? 3 పూట్లా తిండి పెట్టాం కదా, ఇచ్చింది తీసుకొని కామ్గా వెళ్ళని కఠినంగా మాట్లాడాడు. ఆనాడు మోహన్ బాబు ఉన్న పరిస్థితికి ఆ నిర్మాత చెప్పింది నిజమే అనిపించింది. దాంతో మోహన్ బాబు కూడా ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇక ఆ సినిమా తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడం మొదలు పెట్టారు. ఉద్యోగం లేకపోవడం, సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నా సరిపడా ఆదాయం రాకపోవడంతో ఆ సమయంలో ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడ్డారు. మద్రాసులో ఒకరి ఇంటి బయట ఉన్న చిన్న కార్ షెడ్ లో రెంట్కుండేవారు. ఆ కార్ షెడ్ చాలా చిన్నగా, వర్షం పడితే దానిలోనికి మొత్తం నీళ్లు వచ్చే విధంగా ఉండేది.
ఆ కార్ షెడ్ లో సరిగ్గా పడుకోవడానికి కూడా వీలుండేది కాదు. అయినా మోహన్ బాబు అవన్నీ ఓపిక పట్టి నెలకి 25 రూపాయల అద్దె చెల్లిస్తూ ఆ కార్ షెడ్ లోనే ఉండేవారు. అయితే సినిమాల్లో నెల జీతం వచ్చేది కాదు. సినిమా పూర్తయితే కానీ మోహన్ బాబుకి జీతం వచ్చేది. దాంతో ఆ కార్ షెడ్ యజమాని మోహన్ బాబు సరిగ్గా అద్దె చెల్లించడం లేదంటూ ఆయన్ని చాలా అవమానాలకు గురి చేసేవారు. ఒకరోజు మోహన్ బాబు షూటింగ్కి వెళ్లి వచ్చేసరికి ఆ కార్ షెడ్ యజమాని చేసిన దారుణమైన పని గురించి మనం ఇక్కడ ప్రస్తావించలేం. అంత దారుణమైన అవమానాల్ని ఆయన ఎదుర్కొన్నారు. కానీ మోహన్ బాబు మాత్రం అన్ని అవమానాల్ని భరిస్తూ అక్కడే ఉన్నారు. అదే సమయంలో మోహన్ బాబు కుటుంబ పరంగా కూడా చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. మోహన్ బాబు గారి కుటుంబంలో ఆయనే పెద్ద కొడుకు అయినప్పటికీ ఆయనకి పిల్లనివ్వడానికి ఆయన మేనమామలు ఎవ్వరూ ముందుకు రాలేదు. ఆయన్ని సినిమా పిచ్చోడంటూ ఎగతాళి చేసేవారు. దాంతో పెద్ద కొడుకైన మోహన్ బాబుకి పెళ్లి కాకుండానే ఆయన మొదటి తమ్ముడికి పెళ్లి చేయాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మొదటి కొడుక్కి పెళ్లి కాకుండా రెండో కొడుక్కి పెళ్లి కావడం అనేది కాస్త చులకనగా భావించేవారు. అలా మోహన్ బాబు అన్ని రకాల అవమానాల్ని దిగమింగుతూ దాదాపు 5 సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశారు. 1975లో మోహన్ బాబుకి విద్యాదేవితో వివాహం జరిగిన తర్వాత కొన్ని రోజుల్లోనే భార్యతో పాటు మద్రాసు వచ్చి ఒక చిన్న ఇంట్లో అద్దెకుంటూ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అదే సమయంలో దాసరి నారాయణరావు గారు స్వర్గం నరకం మూవీ కోసం మోహన్ బాబుని ఎంచుకొని ఆ సమయంలోనే భక్తవత్సలం నాయుడు అనే పేరు మార్చి మోహన్ బాబుని పెట్టాడు. అలా ఆ మూవీ 1975 నవంబర్ 22న స్వర్గం నరకం రిలీజ్ అయింది. ఈ సినిమాలో మోహన్ బాబుకి ఎక్కువ గుర్తింపు వచ్చింది. ఆ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని కూడా సాధించింది. తర్వాత హిందీ, తమిళ భాషల్లో కూడా రీమేక్ చేశారు. అయితే మోహన్ బాబుకి తొలి సినిమాతో మంచి గుర్తింపు వచ్చినా సినిమాల్లో హీరోగా అవకాశాలు మాత్రం అనుకున్నంతగా అయితే రాలేదు. ఆయన రెండో సినిమా 1976లో వచ్చిన భలే దొంగలు. ఈ సినిమాలో మోహన్ బాబు కామెడీ విలన్ పాత్రలో కనిపిస్తున్నారు. తర్వాత 1976లో కేవలం 3 సినిమాల్లో, 1977లో మొత్తం 8 సినిమాల్లో, ఇక 1978లో ఏకంగా 14 సినిమాల్లో నటించి సినిమాల్లో నటుడిగా మారిన 2 సంవత్సరాల్లోనే నటుడిగా నిలదొక్కున్నారు. అలా అడపాదడపా హీరోగా అవకాశాలు వచ్చినా ఆయనకి ఎక్కువగా విలన్ గా లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ అవకాశాలు వచ్చాయి. దాసరి నారాయణరావుతో పాటు ఎన్టీఆర్ ని కూడా మోహన్ బాబు బాగా ఇష్టపడేవారు. ఇక 1979లో కూడా 13 సినిమాల్లో, 1980లో ఏకంగా 25 సినిమాల్లో నటించారంటే అప్పట్లో మోహన్ బాబు ఎంత డిమాండ్ ఉన్న నటుడు అర్థం చేసుకోవచ్చు. ఇక 1980 నుంచి 1990 వరకు సినిమా రంగంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా మోహన్ బాబు హవా బాగా నడిచింది. ముఖ్యంగా అప్పుడప్పుడే సినిమాలు తీయడం మొదలుపెట్టిన నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలకి మరియు ఎన్టీఆర్, చిరంజీవి, కృష్ణంరాజు లాంటి సీనియర్ హీరోలకు కూడా ప్రతి నాయకుడి పాత్రలో కనిపించడానికి, కామెడీ విలన్ గా నటించడానికి మోహన్ బాబు సరిగ్గా సరిపోయేవారు. దాంతో మోహన్ బాబుకి వరుసగా ఖాళీ సమయం లేకుండా సినిమాల్లో నటించే అవకాశం అయితే లభించింది. ఇక ఒక పక్క నటుడిగా రాణిస్తూనే 1982లో మోహన్ బాబు స్వయంగా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థని కూడా స్థాపించారు. 1982లో వచ్చిన ప్రతిజ్ఞ అనే సినిమాలో మోహన్ బాబు హీరోగా మరియు నిర్మాతగా వ్యవహరిస్తూ తన సొంత నిర్మాణ సంస్థలో ఆ సినిమాను తీయడం జరిగింది. అయితే మోహన్ బాబుకి మంచు లక్ష్మీ ప్రసన్న, మంచు విష్ణు పుట్టాక ఆయన భార్య విద్యాదేవి మరణించారు. దాంతో మోహన్ బాబు విద్యాదేవి చెల్లెలు నిర్మలాదేవిని వివాహం చేసుకున్నారు. వీరికి మంచు మనోజ్ జన్మించాడు. దాంతో పాటు 1980 నుండి 1990 వరకు కొండవీటి సింహం, కిరాయి రౌడీలు, ప్రేమాభిషేకం, అడవి దొంగ, తిరుగుబాటు, కొండవీటి రాజా, తాండ్ర పాపారాయుడు, చక్రవర్తి, జానకిరాముడు, ఖైదీ నంబర్ 786, చిన్నబాబు, ఒంట్రి పోరాటం, కొడుకు దిద్దిన కాపురం, కొదమ సింహం, కొండవీటి దొంగ ఇలా చెప్పుకోదగ్గ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు మోహన్ బాబు పోషించారు. ఆ సమయంలో మోహన్ బాబు తమిళంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు. శివాజీ గణేశన్తో ఆయనకి చాలా ప్రత్యేకమైన సంబంధం ఉండేది. అయితే 1990 వరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా సాగిన ఆయన సినీ ప్రస్థానం 1990లో వచ్చిన అల్లుడు గారు సినిమాతో అంతా మారిపోయింది. ఆ సినిమా సక్సెస్ అయింది. దాంతో పాటు నిర్మాతగా కూడా మంచి లాభాలు వచ్చాయి. ఆ డబ్బుతో మోహన్ బాబు హైదరాబాద్ లో ఇంద్రభవనం లాంటి ఇంటిని నిర్మించుకున్నారు. తర్వాత 1991లో మోహన్ బాబు హీరోగా వచ్చిన అసెంబ్లీ రౌడీ అప్పట్లో చాలా పెద్ద సంచలనం నమోదు చేసింది. ఇక ఆ సినిమాలతో హీరోగా మోహన్ బాబు మరో స్థాయికి చేరుకున్నారు.
ఆ సినిమాకు కూడా ఆయనే నిర్మాత కావడంతో నిర్మాణ పరంగా కూడా మోహన్ బాబు గారికి మంచి విజయం దక్కింది. అసెంబ్లీ రౌడీ తర్వాత ఎక్కువగా హీరో పాత్రలు చేయడానికే ఆయన మొగ్గు చూపారు. పెద్దింటల్లుడు, అల్లరి మొగుడు, దొంగ పోలీస్, చిట్టెమ్మ మొగుడు ఇలా వరుసగా హీరో పాత్రలు మాత్రమే చేయడం మొదలుపెట్టారు. 1991లో 7 సినిమాల్లో నటిస్తే 1992 మరియు 1993లో మోహన్ బాబు కేవలం 5 సినిమాల్లో మాత్రమే నటించారు. 1992లో సినిమాల్లో నటించడం, సినిమాలు నిర్మించడంతో పాటు తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని ప్రారంభించారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంత విద్యార్థుల కోసం ఆయన ట్రస్ట్ స్థాపించి దానిలో 25% సీట్లు పేద విద్యార్థులకి ఉచితంగా విద్యను అందించేందుకు కేటాయించారు. అయితే 1993లో వచ్చిన మేజర్ చంద్రకాంత్ సినిమా నిర్మాతగా మోహన్ బాబు తీసిన అన్ని సినిమాల్లోకెల్లా హైలైట్ అని చెప్పొచ్చు. ఇక 1994లో ఆయన కేవలం 3 సినిమాలు మాత్రమే చేశారు. 1994 డిసెంబర్లో ఎన్టీఆర్ తిరిగి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో మోహన్ బాబు కూడా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో టీడీపీలో చేరారు. హీరోగా, నిర్మాతగా మంచి అవకాశాలతో దూసుకుపోతున్న ఆ సమయంలో మోహన్ బాబు రాజకీయాల్లోకి అయితే వచ్చారు. 1995లో ఎన్టీఆర్ మోహన్ బాబు వ్యక్తిత్వం, ముక్కుసూటితనం నచ్చి ఆయన్ని టీడీపీ నుంచి రాజ్యసభకి నామినేట్ చేశారు. దాంతో ఆయన రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. ఇక 1995లో మోహన్ బాబు గారు కేవలం ఒకే ఒక్క సినిమాలో నటించారు. ఆ తర్వాత పెద్దరాయుడు సినిమాతో మోహన్ బాబుకి కలెక్షన్ కింగ్ అనే టైటిల్ వచ్చింది. అలా మోహన్ బాబు సినిమా జీవితంలోని పెద్దరాయుడు సినిమా మలుపురాయిగా నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత మోహన్ బాబు గారికి రజనీకాంత్ గారికి మధ్య స్నేహం తారాస్థాయికి చేరింది. ఒకరినొకరు అరే ఒరే అని పిలుచుకునేంత చనువు వారి మధ్య ఏర్పడింది. ఇప్పటికీ వారి స్నేహం అలాగే కొనసాగుతోంది. ఇక మోహన్ బాబు రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూనే 1995 నుండి 2000 వరకు మొత్తం 12 సినిమాల్లో నటించారు. ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నప్పుడే 1999లో పరిటాల రవి తండ్రి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చిత్రం శ్రీరాములయ్య ఈ సినిమాలో హీరోగా నటించారు. శ్రీరాములయ్య సినిమా సందర్భంగా జరిగిన కారు బాంబు దాడి నుంచి మోహన్ బాబు కూడా త్రుటిలో తప్పించుకున్నారు. అయితే పెదరాయుడు సినిమా తర్వాత మోహన్ బాబు కెరియర్ లో మళ్లీ అంతటి హిట్ అయితే పడలేదు. కానీ 2000 సంవత్సరంలో వచ్చిన రాయలసీమ రామన్న చౌదరి సినిమా ప్రేక్షకుల్లో చాలా అంచనాలు నింపింది. కానీ ఆ సినిమా కూడా పెద్దగా ఆడలేదు. 2000 సంవత్సరం తర్వాత క్రమంలో ఆయన చాలా అనాలోచితంగా సినిమాలు నిర్మించారు. అధిపతి, తప్పు చేసి పప్పుకూడు, విష్ణు శివశంకర్ ఇలా నిర్మాతగా ఆయన నిర్మించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. దాంతో సినిమా రంగంలో అప్పటి వరకు కూడబెట్టిన డబ్బంతా కోల్పోవాల్సి వచ్చింది. ఆ దెబ్బకి ఆయన ఎంతో ఇష్టపడి నిర్మించుకున్న సొంతింటిని సైతం అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే రాజకీయాల్లోకి వెళ్లడం అనేది మోహన్ బాబు సినీ కెరియర్ మీద ప్రతికూలంగానే పనిచేసింది. రాజ్యసభ సభ్యుడిగా ఆయనకు అవకాశం ఇచ్చింది ఎన్టీఆర్. కానీ అప్పట్లో ఎన్టీఆర్ పదవిలో ఎక్కువ కాలం కొనసాగలేదు. ఎన్టీఆర్ స్థానంలో ముఖ్యమంత్రిగా మరియు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు. ఎన్టీఆర్ మీద అపారమైన ఇష్టంతో ఉండే మోహన్ బాబు ఆ తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడుతో సఖ్యంగా ఉండలేకపోయారు. రాజ్యసభ సభ్యుడిగా ఉంటూనే పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉండేవారు. అలా 2001లో తన రాజ్యసభ సభ్యత్వం ముగిసిన తర్వాత రాజకీయాల్లో పొసకలేక ఆయన రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అయితే హీరోగా మంచి అవకాశాలు వస్తున్నప్పుడు మోహన్ బాబు చేసిన రాజకీయ ప్రయోగం విఫలమైందనే చెప్పాలి. సినిమాల పరంగా మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లో ప్రవేశించిన తర్వాత ఆయన హీరోగా చెప్పుకోదగ్గ సినిమాలైతే చేయలేకపోయారు. నిర్మాతగా లక్ష్మీ ప్రసన్న బ్యానర్ మీద కొన్ని సినిమాలు నిర్మించి మళ్లీ తాను పోగొట్టుకున్న డబ్బు తిరిగి సంపాదించుకోగలిగారు. తన కుమారుడు మంచు విష్ణు 2003లో విష్ణు అనే సినిమాతో ఆయన సొంత బ్యానర్ మీదనే పరిచయం చేశారు. 2004లో దొంగది అనే సినిమాతో చిన్న కొడుకు మంచు మనోజ్ ని కూడా పరిచయం చేశారు. ఇక మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి కూడా 2008లో హాలీవుడ్ లో ది వర్డ్ అనే సినిమాతో కెరియర్ స్టార్ట్ చేసింది. కానీ 2011లో మంచు లక్ష్మి కూడా అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగులో పరిచయం అయింది. ఆ తర్వాత ఆమె నటిగా కొనసాగుతూనే కూడా నిర్మాతగా కూడా మారింది. మోహన్ బాబు పిల్లలందరూ సినిమాల్లోకి వచ్చినా కూడా మోహన్ బాబుకి మాత్రం హీరోగా చెప్పుకోదగ్గ పాత్రల తర్వాత రాలేదు. దాంతో మోహన్ బాబు మళ్లీ విలన్ గా చేయడం స్టార్ట్ చేశాడు. ఎక్కువగా ఆయన కుమారుల కోసం ప్రతినాయకుడిగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. సూర్యం, శ్రీ, గేమ్, సలీం, జుమ్మంది నాదం, రౌడీ, పాండవులు, తుమ్మెద, లక్కున్నోడు ఇలా మంచు విష్ణు, మంచు మనోజ్ల కోసం ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విలన్ గా చేశారు. అయితే 2007లో వచ్చిన యమదొంగ సినిమాలో మోహన్ బాబు వేసిన
యముడి పాత్ర విలన్ గా ఆయనలోని నటుణ్ణి ఈ తరం ప్రేక్షకులకి పరిచయం చేసింది. దాంతో పాటు 2008లో ప్రభాస్ నటించిన బుజ్జిగాడు సినిమాలో శివన్న పాత్ర కూడా మంచి గుర్తింపును తెచ్చింది. ఈ 2 పాత్రలు మినహాయించి మళ్ళీ మోహన్ బాబు కెరియర్ లో మంచి అవకాశాలు పెద్దగా దక్కలేదు. ఎమలీలా 2 అంటూ ప్రయోగం చేసినా అది విజయం సాధించలేదు. అయితే మోహన్ బాబు సుదీర్ఘ నట జీవితంలో విజయాలు అపజయాలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన చాలా కోపదారి మనిషి. తనని తోటి నటుల మీద చాలా సార్లు చేసుకున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆయన తన నట జీవితంలో 1975లో నటించిన స్వర్గం నరకం నుంచి ఇప్పటివరకు 500కి పైగా చిత్రాల్లో నటించారు. 70కి పైగా చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. ఇలా ఎన్ని సినిమాల్లో నటించినా ఇప్పటివరకు ఆయనకు ఒక్క నంది అవార్డు కూడా రాలేదు. ఎన్నో గొప్ప గొప్ప పాత్రలు చేసినా గొప్ప గొప్ప సినిమాల్లో నటించినా ఆయనకి మాత్రం ఆ గుర్తింపు అయితే దక్కలేదు. కానీ 2007లో కేంద్ర ప్రభుత్వం మోహన్ బాబుకి పద్మశ్రీ అవార్డుని ప్రకటించింది. 2001లో రాజకీయాల నుంచి దూరమైనప్పటి నుంచి రాజకీయాల్లో ఏనాడు చురుగ్గా పాల్గొనలేదు. కానీ 2014లో మోడీ గారిని కలిసినప్పుడు ఆయన మళ్లీ రాజకీయాల్లోకి వస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు అప్పటి అధికార తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం లేదని విద్యార్థులతో కలిసి ధర్నా చేసి వార్తల్లో నిలిచారు మోహన్ బాబు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ లో చేరి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి మోహన్ బాబుకి అల్లుడు వరుస అవుతారు. అలా వారి మధ్య బంధుత్వం కూడా ఉండడంతో వైసీపీలో మంచి రాజకీయ పదవి దక్కుతుందని చాలా మంది భావించారు. 1992లో మోహన్ బాబు స్థాపించిన విద్యానికేతన్ ట్రస్ట్ ఇప్పుడు దేశంలోనే ఉత్తమ విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా ఉండి ఎందరో విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందిస్తోంది. అలా నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రల్లో నటించిన మోహన్ బాబు రాజకీయ నేతగా, విద్యావేత్తగా విభిన్నమైన రంగాల్లో కూడా తన సేవలందిస్తున్నారు. అలా ఒక సాధారణ టీచర్ కొడుకు నటన మీద ఇష్టంతో ఎన్నో కష్టాలు ఓర్చుకుని అనుకున్నది సాధించి అంచెలంచెలుగా ఎదిగి సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించిన వ్యక్తి మోహన్ బాబు. నేడు మనం చూస్తున్న మోహన్ బాబు వేరు, గతంలో ఆయన నటించడంలో ఖాళీ లేకుండా గడిపిన మోహన్ బాబు వేరు. సినిమాల్లో పాత్రతో సంబంధం లేకుండా నటనను మాత్రమే నమ్ముకున్న వ్యక్తి మోహన్ బాబు అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి మోహన్ బాబు చేసిన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఏదో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.